హలో గైస్, వెల్కమ్ టు రాకీస్ కిచెన్. ఈరోజు మనం చాలా ఈజీ రెసిపీ చేయబోతున్నాం. అదే బ్యాచిలర్స్ చికెన్. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాం మనం. ఇది చేయడానికి ఫస్ట్ నేను ఇక్కడ 2 kgs చికెన్ తీసుకున్నా. ఆ 2 kgs చికెన్లో 1 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం, 2.5 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఒక 3 to 4 minutes బాగా మసాజ్ చేసి కలిపి ఒక 30 minutes మ్యారినేషన్ కోసం పక్కన పెట్టండి. ఇలా కలపడం వల్ల పీస్ అనేది, కర్రీ అనేది చాలా రెడ్డిష్గా మంచిగా టేస్టీగా అవుతుంది. మ్యారినేషన్ టైం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక కడాయిలో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఫస్ట్ ఒక 5 minutes హై ఫ్లేమ్లో బాగా అన్ని ముక్కలు ఫ్రై అయ్యేలా కలపండి. దాని తర్వాత ఇంకొక 5 minutes మీడియం ఫ్లేమ్లో కలపండి. దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిగడ్డలు, 4 మీడియం సైజ్ టొమాటోస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా కలుపుకోండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక 5 minutes లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచండి. 5 minutes తర్వాత చూడండి, ఇక్కడ మొత్తం వాటర్ అంతా ఊరుతుంది. ఇదే వాటర్లో మనం కుక్ చేస్తాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక 2-3 రెబ్బల కలెమాకు వేసుకొని, ఒక 7-8 మిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలపండి ఒక 4-5 minutes. దాని తర్వాత ఏదైనా చికెన్ మసాలా, మీరు ఏదైనా చికెన్ మసాలా వేసుకోవచ్చు, హోమ్ మేడ్ ఆర్ రెడీమేడ్ ఏదైనా వేసుకోవచ్చు. ఆ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక 5 to 8 minutes కుక్ చేయండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఇంకొక 5 to 8 minutes లో ఫ్లేమ్లో కుక్ చేయండి. అప్రాక్సిమేట్లీ మీకు 30 to 40 minutes పడుతుంది ఈ చికెన్ కర్రీ చేయడానికి. అంతే ఫ్రెండ్స్, సింపుల్ బ్యాచిలర్స్ చికెన్ కర్రీ రెడీ. ఈ సింపుల్ చికెన్ కర్రీ ఎంజాయ్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.